నేను మీ కాసిం. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి బీజేపీపై ఉమ్మడి అభ్యర్థి, ప్రతి చోట ఒక్కరినే నిలిపే వ్యూహంలో ఇండియా, సీట్లపై కసరత్తు షురూ, నెలాఖరులో ముగింపు. ఆప్, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మధ్య చర్చలు. ఢిల్లీలో కాంగ్రెస్ కు 4 సీట్లు ఇస్తామంటూ ఆప్, బీహార్ లో 17-17 4-2 ఫార్ములాపై కసరత్తు. పంజాబ్ లో విడివిడిగా పోటీకి ఆప్, కాంగ్రెస్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. మనవల్లే చంపేస్తున్నారా? విదేశాల్లో వరుసగా భారత్ శత్రువులు హతం. భారత్ గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డవారు ఖతం. పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి చర్యలు, హత్యలు. నిర్జర్ మృతి వెనుక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు. ఈ హత్యలకు పెట్టింది పేరు ముసాద్. మన రా కూడా అదే బాటలో నడుస్తుందన్న అనుమానాలు. 10వ పేజీలోని వార్త ఇది. మనోళ్ళే చంపేస్తున్నారా అంటూ ఆంధ్రజ్యోతిలో మెయిన్ బ్యానర్ గా 10వ పేజీలో వచ్చింది. పాక్ లో మత గురువు అల్లామా మసూద్ దారుణ హత్యనట. 10వ పేజీలోని వార్త అది. ఇస్లామాబాద్ లో పట్టపగలే ఘటన, తుపాకులతో కాల్చి చంపి దుండగులు. భారత వ్యతిరేకిగా మసూద్ పై ముద్ర. 10వ పేజీలోని వార్త ఇది. ఇంద్రమ్మ ఇండ్ల నమూనాలు రెడీ, 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. ఇంద్రమ్మ పథకాల గురించి చర్చలు చేస్తున్నారు. ఏ నమూనాలో కడితే బాగుంటది అని ఒక 3 నమూనాలు ఇచ్చారంట. సర్కారు పరిశీలనలో నమూనాలు, వీటి ప్రకారం నిర్మిస్తేనే రూపాయలు 5 లక్షలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు. అర్హులను తేల్చాక పథకం అమలు. ఎవరైతే అర్హులు ఉంటారో ఈ నమూనాలు తేల్చిన తర్వాతనే వీళ్ళకి ఇద్దామని కాంగ్రెస్ పార్టీ యోచనలో ఉంది. ప్రజాపాలనపై నేడు సీఎం సమీక్ష. తదుపరి చర్యలపై మంత్రులు, సీఎస్, ప్రత్యేక అధికారులతో చర్చ. పాలన వెబ్సైట్ ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. 1.25 కోట్ల ఆర్జీలు రాక 3 గ్యారంటీ అమలుకు సన్నాహాలు. నెల రోజుల పాలనలో తృప్తి, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ అంటూ ఒక వార్త. దీంట్లో 11వ పేజీలోని వార్త ఇది కూడా. మాల్దీవుల మంత్రులపై వేటు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. ఇది 12వ పేజీలో వార్త. ఆధార్ అవస్థ అంటూ. హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అంటూ కేటీఆర్ అంటున్నారు. ఇది కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రోడ్డు పైన వచ్చి ఆందోళనలు చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు. నెల రోజుల్లోనే రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట. బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చితే బాగుండేది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. మా కార్యకర్తలపై కాంగ్రెస్ కక్ష సాధింపు, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం. హరీష్ రావు. 11వ పేజీలో కేటీఆర్ అంటున్నారు, కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రోడ్డు పైన ఆందోళనలు చేస్తారు అని అంటున్నాడు. రోడ్డుకు మోకలడ్డు. 10,000 కోట్ల జాతీయ రహదారులపై బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం. భారత్ మాలల్లో విజయవాడ హైవే మంజూరు. 300 కిలోమీటర్ల మార్గాన్ని స్వంతగా నిర్మించనున్న కేంద్రం. 300 కిలోమీటర్ల మార్గాన్ని స్వంతంగా నిర్మిస్తుందంట కేంద్రం. ఆలస్యానికి కారణాలను చెప్పలేదు, రాజకీయ విభేదాలే కారణం. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింది ఉద్యోగుల వరకు ఇదే తీరు. ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి అయినప్పటికీ పట్టించుకోని గత ప్రభుత్వం. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ పూర్తి అయిన టెండర్లకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కొత్త సర్కారు దృష్టి సాధిస్తే అభివృద్ధి బాట. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కొత్త సర్కారు అభివృద్ధి బాట అంటూ ఈనాడు 6 గ్యారంటీలే ప్రత్యామ్నాయాలు, అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు. గ్యారంటీలే ప్రత్యామ్నాయాలు అంటూ సీఎం. ప్రజాపాలన దరఖాస్తుపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ప్రజాపాలన దరఖాస్తుపై నేడు సీఎం సమీక్ష. ప్రత్యేక వెబ్సైట్ ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. నెల రోజుల నడక, ఉజ్వల భవిత వైపు రేవంత్ రెడ్డి. 2వ పేజీలోని వార్త ఇది. ఆర్జీల సమాచారం 17లోగా ఆన్లైన్లోకి. ఆర్జీల సమాచారం 17లోగా ఆన్లైన్లోకి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఏ వైద్య కళాశాల అయినా ఫీజులెంతో ముందే చెప్పాలి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రూపాయలు 70 కోట్లు వస్తే 1.60 లక్షల ఎకరాలకు నీరు. మే నెలాఖరు కల్లా సీతారామ ఎత్తిపోతల లింకుకు కాలువలు పూర్తి చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు.
దశల వారీగా ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేపట్టాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా రూపాయలు 70 కోట్లు ఖర్చు పెడితే 1.60 లక్షల ఎకరాలకు నీరు వస్తుందంట. కాలువలు పూర్తి చేయాలని 2వ పేజీలోని వార్త ఇది. లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకం జాబితాలను ప్రకటించిన ఏఐసిసి. 2 నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి, బట్టి, పొంగులేటి. 10వ పేజీలోని వార్త ఇది. లోక్సభ స్థానాలకు నియమించిర్రు. కాంగ్రెస్ సర్కారుది తిరోగమన చర్యలు. నెలాఖరులోనే ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట. జహీరాబాద్ లోక్సభ స్థానాలపై సమీక్షలో కేటీఆర్. భవిష్యత్తు బారాసదే నన్న హరీష్ రావు. 10వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ తిరోగమన చర్యలు అంటూ హరీష్ రావు గారు అంటున్నారు. భవిష్యత్ అంతా ఇక బారాసదేనట. ఎవడి డబ్బా వాళ్ళు కొట్టుకోడు. ఎన్ని రోజులు కొడతావు మామ డబ్బా అల్లుడివి? నువ్వు ఎంత కొట్టినా, నువ్వు ఎంత గిల్లికున్నా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేస్తారు తప్ప ఇక నువ్వు ట్రిబుల్ షూటర్ అని నీకు ప్రజలు గుర్తిస్తారు హరీష్ రావు గారు. కానీ నిన్ను మాత్రం నిజంగా ఆయన చెప్పినట్టు, రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్టు వాడుకున్నాడే తప్ప నిన్ను మాత్రం వాళ్ళు నువ్వు ఏమనుకుంటున్నావు అది మాత్రం నీకు ఇవ్వరు. యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం. యువ ఓటర్లు నమోదుకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనదే. బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనదే అంటూ 9వ పేజీలోని వార్త ఇది. లక్షద్వీప్లపై మాల్దీవుల మంత్రుల అక్కాసు. అంతా 1731. ఇది గత ఏడాదే ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు. జరిమానాలు వేస్తున్న తగ్గని కేసులు. వాహనదారుల్లో కనిపించని మార్పు. గత ఏడాదినట ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు, జరిమానాలు విధిస్తున్న కేసులు, వాహనదారుల్లో కనిపించని మార్పు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 1 గంటకు 1731 కేసులు నమోదవుతున్నాయట. కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు స్టేషన్లు. జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో ఏర్పాటుకు పిసిబి నిర్ణయం. దేశీ పత్తికి పునర్జీవనం అంటూ తెలంగాణ, ఏపీ తరహా 6 రాష్ట్రాల్లో నాన్ బీటీ సాగు కృషి. ఎన్ఎఫ్పిఓలతో కలిసి విత్తన ఉత్పత్తి చేసిన స్వతంత్ర పరిశోధన సంస్థలు. దేశీ పత్తికి పునర్జీవనం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సాక్షి. రోహిత్ కోహ్లీ వచ్చేశారు. 12వ పేజీలోని వార్త ఇది. మీ ఇంటికి బీమా ఉందా అంటూ 13వ పేజీలోని వార్త అది. కార్గిల్లో నైట్ ల్యాండింగ్ 6వ పేజీలోని వార్త. మళ్ళీ హసీనాయే 6వ పేజీలోని వార్త ఇది. ప్లాస్టిక్ ఆహారం ఇది 6వ పేజీలోని వార్త. స్టోర్ రూమ్ లో నిద్రించాను ఇది 6వ పేజీలోని వార్త. 40 రోజులే గడువు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడే అవకాశం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 నెలనే అయింది. ఫిబ్రవరి 2 నుంచి ఎప్పుడైనా సరే షెడ్యూల్ వెలువడే అవకాశాలు. 6 గ్యారంటీలో ఇప్పటి వరకు అమలు చేసింది 2. మిగతా గ్యారంటీల అమలుకు ఆటంకంగా కోడ్. ఇప్పటి వరకు 2 హామీలు పూర్తి చేసినాం, మిగతా వాటికి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా రాసుకొచ్చింది ఇక్కడ. షెడ్యూల్ గురించి ముందే తెలుసు కనుక కోడ్ పేరిట గ్యారంటీల అమలు దాటివేతను జనం హర్షించారనే అభిప్రాయం. మిగిలిన 40 రోజులుగా అమలుపై కాంగ్రెస్ అధికార వర్గాల్లో సందేహాలు. రేషన్ కార్డులు ఇచ్చి పథకాలు అమలు చేయాలంటే సమయం సరిపోదనే చర్చ. ఒకవేళ రేషన్ కార్డులు ఇచ్చి పథకాలు అమలు చేద్దామన్నా కానీ టైం సరిపోదో అని అంటున్నారు. సంక్రాంతికి కొన్ని పథకాలు అమలు చేస్తారనే ఆశాభావంలో రాష్ట్ర ప్రజలు. పింఛన్లు, రైతు బంధు అమలుకు సంబంధించిన అందుబాటులో ఉన్న ప్రస్తరం ఎందుకు అనే అనుమానాలు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నెల రోజులు ముందుకు వచ్చిన గడువు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా 1 నెల ముందు వచ్చిన గడువు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ప్రజాపాలనపై నేడు సమీక్ష. సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశం. అందుబాటులో ఉన్న మంత్రుల హాజరుకు విజ్ఞప్తి. అభయహస్తం, అర్హుల ఎంపిక, కాళేశ్వరం తదితర అంశాలపై చర్చించే ఛాన్స్.
ఇది 2వ పేజీలోని వార్త. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త. లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను వీరే జాబితా విడుదల చేసిన కేసీ వేణుగోపాల్. 2వ పేజీలోని వార్త. అది కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది, పార్లమెంటు ఎన్నికల్లో పొరపాటు జరగనివ్వం, కేసీఆర్ పట్ల ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు. జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇది 2వ పేజీలోని వార్త. కొన్ని చోట్లను సిట్టింగ్లకు తీసేసేడుండే అని ఇప్పుడు చెప్తున్నాడు కేటీఆర్. మీ అయ్యనే అందరికి ఎవ్వరికి వాళ్ళకు ఎక్కడున్నారో అక్కడనే సీట్లు ఇస్తాం, 119కి 119, ఏం మార్చం, ఏమన్నా చిన్న లోటుపాటు మిగతా అన్ని మామూలు బాగానే చేసిర్రు. ఇప్పుడు తెలిసి వచ్చినట్టున్నది సార్కు. ప్రజలు అనుకుంటున్నారు ఊర్లలో ఇది కేటీఆర్ కు ఇంకా తననే మంత్రిగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారు. సార్ ఆ బ్రహ్మంలో నుంచి దిగండి సార్, కాంగ్రెస్ వచ్చి 30 రోజులైంది. మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు, సర్వత్రా దుమారం. 6వ పేజీలోని వార్త. ఇది మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు. 6వ పేజీలోని వార్త. ఇది ఈ నెలలోనే మోదీ సభలు, లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో 2 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో 1, దక్షిణ తెలంగాణలో మరొక సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 2వ పేజీలోని వార్త. ఇది ఈ నెలలో నరేంద్ర మోదీ 2 సభలు ఉంటాయంట. ఉత్తర తెలంగాణలో 1, దక్షిణ తెలంగాణలో 1, 2 సభలు ఉండబోతున్నాయట. ఇది 2వ పేజీలోని వార్త. ఇక్కట్లు పోచంపల్లి డిజైన్లకు ముప్పుగా ప్రింటెడ్ చీరలు, డిజైన్లు కాపీ కొట్టిన ప్రింటింగ్ చీరల తయారీ. సూరత్ లో తయారీ అతి తక్కువ ధరకే లభ్యం, తగ్గుతున్న ఇక్కత్ పట్టు చీరల అమ్మకాలు. ఇక్కట్లు అంటూ ఇక్కడ వేసింది సాక్షి. 10వ పేజీలోని వార్త. ఇది ఇంద్రమ్మలోకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటూ 10వ పేజీలోని వార్త. ఇది గత ప్రభుత్వం ప్రారంభించిన ఇండ్ల దాదాపు 2.28 లక్షల, వాటిలో పూర్తి అయినవి 1.53 లక్షలు. అందులో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లు 1,06,000, సిద్ధంగా ఉన్నవి 47,000, మిగతా అసంతృప్తి నిర్మాణాలు 76,000. వాటిని పూర్తి చేసి ఇంద్రమ్మ లబ్ధిదారులకు కేటాయింపు. మొత్తంగా లబ్ధిదారులకు ఇంకా కేటాయించాల్సిన ఇండ్లు 1.23 లక్షలు. తాజాగా అందించిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక. 10వ పేజీలోని వార్త. ఇది న్యూస్ రీల్ సోనియా గాంధీపై ఎవరు పోటీకి దిగొద్దు. 2వ పేజీలోని వార్త. రైతులకు మరింత సహకారం. ఇది 5వ పేజీలోని వార్త. సైబర్ కేసుల్లో తెలంగాణ. నమస్తే తెలంగాణ పత్రిక. తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర, అబద్ధం, ముందుకు అభివృద్ధి ఓడిపోతుంది కేటీఆర్. తెలంగాణ పదాన్ని ఎందుకు చెరిపేశారు సార్? ఇది మెయిన్ హెడ్లైన్ గా వేసింది. చెరిపేయాల్సిన అవసరం ఏమున్నది? బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే. అవునా? బీఆర్ఎస్ లేకపోతే రాష్ట్రానికి ముప్ప. తెలంగాణ ఇచ్చిందే తల్లి సోనియా గాంధీ, ముప్పెందుకు అవుతుంది సార్ అని జనాలు అనుకుంటున్నారు. ఆదివారం జూబ్లీ హిల్స్ నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు విచ్చేశారు. కేసీఆర్ కు పుష్పగుచ్చం అందజేసి ఆయనను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పాత గవర్నర్ నరసింహన్ గారు కేసీఆర్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి త్వరగా కోలుకోవాలని అన్నారు. మేము కూడా, ప్రజలు కూడా కేసీఆర్ కాక తొందరగా కోలుకొని అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుండి కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంలో పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్ ఆందోళన దద్దరిల్లిన ధర్నా చౌక్. మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్తో నష్టపోయిన తమను రాష్ట్రం ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్
ధర్నా చౌక్ లో తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు ధర్నా చౌక్ ఓపెన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే స్వేచ్ఛగా ఎవరి స్వేచ్ఛని వాళ్ళు ధర్నా చౌక్ లో చెప్పుకోవచ్చు. కాకైతే 9 సంవత్సరాల ధర్నా చౌక్ని ఎత్తేసింది కదా. విదేశీ విద్యలో బీసీలకు కత్తెర, టాప్ 50 యూనివర్సిటీలకే వర్తింపు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. నువ్వా నేనా కుమరం పులి అభయారణ్యంలో పులుల ఆధిపత్య పోరు. పులులు కొట్లాడుకుంటున్నాయట అడవులలో, అది హైలైట్ చేశారు 3వ పేజీలో. కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, మేము గెలిచిన ఓడిన ప్రజాపక్షమే, గృహలక్ష్మి లబ్ధిదారులందరికీ ఇంద్రమ్మ పథకంలో చేర్చాలి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఇది 2వ పేజీలోని వార్త. తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా. నిన్న తెలంగాణ భవన్లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. నిన్న కేసీఆర్ పై ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం, ఇక భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ దే, చిన్న పొరపాటుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటు జరగనివ్వం, అప్పులను చూపి సర్కారు తప్పించుకునే ఎత్తు, కాంగ్రెస్ హామీలను మర్చిపోకుండా చూద్దాం, జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. 2వ పేజీలో. నువ్వేం చేసినా బీఆర్ఎస్ పని ఖతం. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ కు ఓట్లు వెయ్యరు. ఇది జనాలు చెప్తున్న మాట ఊర్లలో. బీఆర్ఎస్ పని ఖతం. ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ ని తీసేసిరో, ఉద్యమ పార్టీని, ఖతం అయిపోయారు మీరు. ఇక ఆ 2 నెలల్లో 63% వృద్ధి, తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు అదూర్స్, బడ్జెట్ అంచనాల్లో 59% రాబడి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఫారెన్ చదువు ఇవి తెలుసుకుంటే సులువు, ఫారెన్ చదువు ఇవి తెలుసుకుంటే సులువు, 10వ పేజీలోని వార్త ఇది. ప్రజాపాలనకు ఎంట్రీ కష్టాలు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. సమాచారం ఇవ్వకుండానే హైకోర్టుకు భూమి, 11వ పేజీలోని వార్త ఇది. సోషల్ మత్తులో యువత చిత్తు, సోషల్ మత్తుల్లో యువత చిత్తు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.